లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2వ అధ్యాయము 8వ వచనంలో, ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. స్తోత్రం దేవా, ఈ యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి అద్భుతాలు మేము స్వతంత్రించుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. దేవుని వాక్యం చెబుతుంది, ఏ సమయానికి ఏం మాట్లాడాలో ఆయనే మనకు తెలియజేయగలడు అని. సందర్భానికి తగినటువంటి మాటలను ఆయనే మన నోట ఉంచి మాట్లాడటానికి శక్తిని కూడా ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. ఒక పనిని అప్పగించేవాడు ఆయనే, అది చేసే సామర్థ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. ఇది దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారి జీవితంలో ఒక గొప్ప వాగ్దానం. ఇది దేవుని పనిని జరిగించే వారి కోసం ఆయన అందించే ఒక బహుమానం. మరణానికి చేరువలో ప్రమాదపు అంచునున్నటువంటి ఒక బానిస పిల్లవారిని రక్షించడానికి, ఒక దేశాన్ని పరిపాలించే రాజు చేతిలో నుంచి ఒక చిన్న పిల్లవాడిని రక్షించడానికి దేవుడు వాడుకున్నవి ఏంటో తెలుసా? ఒక చిన్న జమ్ము పెట్టే ఒక చిన్నదాన్ని. హల్లెలూయా. చూసారా, చిన్న జమ్ము పెట్టే ఒక చిన్నదాన్ని వాడుకున్నాడు. ఈ రోజున నీ సమస్య ఎంత పెద్దదైనా దానికి చిన్న పరిష్కారం దేవుని దగ్గర ఉంది. నీకు ప్రపంచమంత సమస్య ఉన్నా కానీ ప్రభువు చిన్న పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాడు. నీకు సమస్య ఎంత పెద్దదైనా ప్రభు దగ్గరికి వస్తే ఆయన దగ్గర అది అంత సమస్యకి చిన్న పరిష్కారం. వింటున్నారా? దేశాన్ని పరిపాలించే రాజు చేతుల నుంచి రక్షించడానికి జమ్ము పెట్టిని చిన్నదాన్ని వాడుకున్నాడు దేవుడు. ఇజ్రాయేలును వారి యొక్క బానిసత్వం నుంచి, వారి శ్రమల నుంచి విడిపించడానికి ఏర్పరచుకున్నటువంటి మోసే కోసం, అతని రక్షణ కోసం ఏర్పరచుకున్నటువంటి ముఖ్యమైన వ్యక్తుల్లో ఇద్దరు స్త్రీలలో ఒకరు మహారాజు అయిన ఫరో కుమార్తె, అయితే మరొకరు కనీసం తన పేరు కూడా ఈ సందర్భంలో ప్రస్తావించబడిన ఒక బానిస పాప. ఆవిడే మోసే గారు అక్కగారు. ఒకరేమో పెద్ద హోదా కలిగిన రాజకుమార్తె, మరొకరేమో ఒక చిన్న పిల్ల. ఈ చిన్నదానికి సమయోచితమైనటువంటి మాటలను, ఫరో కుమార్తెకు వినగలిగినటువంటి మనస్సును దయచేసిన వాడు దేవుడే. కన్న తల్లి మోసేను నీటిలో వదిలి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఎందుకో మరి దేవుని ప్రేమ, ఆయన దయా సంకల్పం మాత్రం మోసేను విడవలేదు. మోసేకు కలిగి ఉన్నటువంటి ఆ జీవన్ మరణ సమస్యను తీర్చడానికే కాదు, అతని జీవితానికి చక్కని రక్షణను ఇవ్వడానికి కూడా ఈ చిన్నది ఎంతో కొంత కారణం అయింది. ఎంతో పెద్ద పెద్ద సమస్యలను కూడా ఎంతో సున్నితంగా చక్కపరచగలిగినటువంటి దేవుని ఉద్దేశాలు ఎంత ఆశ్చర్యకరమైనటువంటివి. అందుకే మన దేవుడు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఈరోజు నీ సమస్య ఎంత పెద్దదైనా చిన్న పరిష్కారం దేవుని దగ్గర ఉంది. దేవుని చేతిలో వాడబడినప్పుడు అవడానికి చిన్నదే అయినా కానీ ఇజ్రాయేలీయులందరి రక్షణ నిమిత్తం ఏర్పరచబడినటువంటి మోషేకు సహకారిగా ఉంది. మోసే తల్లికి కూడా కలగనటువంటి ఆ ధన్యత ఈ చిన్నది దక్కించుకుంది. దేవుని చేతిలో ఉండే వ్యక్తి ఎంత చిన్న వ్యక్తి అయినా వారి ద్వారా బహుబలమైన కార్యాలు జరిగించబడతాయి అనడానికి ఈమెనే ఒక చక్కని ఉదాహరణ. దేవుని కొరకు చేసే పని ఏదైనా ఒకటే. ఆయన చేతి పనిలో ఏది చిన్నది కాదు. ఆయన చిత్తంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి తక్కువ వ్యక్తి కాదు. ఏది ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఆయన చేతి పనుల్లో ఏది చిన్నది కాదు, ఏది పెద్దది కాదు. అవన్నీ ఒక్కటే. అన్నీ ఆయన చేతి పనులే. ఎవరు చేయగలిగినవి వారే చేయాలి. ఎవరికి అప్పగించబడిన వారే పూర్తి చేయాలి. ఎందుకంటే కేవలం ఆయన కొరకు నిలబడటమే నీవు చేయగలిగినటువంటిది, నేను చేయగలిగింది. కానీ ఆయనే తన ప్రణాళికను నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ ద్వారా జరగాలని నిన్ను ఎన్నుకున్నాడు, కానీ దానిని ఆయనే జరిగిస్తాడు. మరి ఆయన నీ ద్వారా జరగాలని కోరుకున్నటువంటి ఆ కార్యాల కొరకు నీవు నీ దేవునికి అప్పగించుకున్నావా? ఇక నుంచైనా ఆయన నీకోసం దాచి ఉంచినటువంటి ఆ పనులన్నిటినీ అవి ఎలాంటివిగా కనబడేవిగా అయినా సరే
నీ ద్వారానే జరిగించబడటానికి నిన్ను నీవు సమర్పించుకుంటావా? మరి ఆయన పని కోసం వాడబడటానికి ఎన్నుకోబడినటువంటి నీవు ఆయన నీకు ఇచ్చిన పని అంతటిని నమ్మకంగా చేయడానికి అన్ని సమయాల్లో దేవుని కృపని కోరుకో. ఆయన చిత్తాన్ని నీ హృదయం అంతటితో ఒప్పుకో. దేవా, నీవు నాకు అప్పగించిన పని నేనే చేస్తాను, తొలగిపోను. యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. ఆ చిన్నది తమ్ముడు బాధ్యతను తీసుకుంది, ఎటు ఒడ్డుని నడుచుకుంటూ వెళ్తుంది. చూసారా, విడిచిపెట్టలేదు. అసైన్మెంట్ కంప్లీట్ చేసింది, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ సమయంలో మరి ఈ చిన్న ప్రార్థన నాతో పాటు ఏకీభవించండి. దేవా, నీవు వాడుకొని మనుషుడు, నీ పని కొరకు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఎంత ధన్యత కలిగిన వ్యక్తో కదా. నీ కొరకు నేను ఏం చేయగలనో, నీవు నా కొరకు ఏ ఏ పనులను ఏర్పరిచి ఉంచావో వాటన్నిటిలోనూ నన్నే స్థిరపరచదేవా. తండ్రి, నేను చేయి పనులన్నిటిలో నీవే నాకు తోడుగా ఉండు ప్రభువా. నీవు నాకు అప్పగించిన వాటన్నిటినీ సంపూర్తిగా చేసి ముగించే వరకు నన్ను అలసిపోనీయకు దేవా, ఆగనివ్వద్దు దేవా. ఈ జీవితంలో నా పరుగు కడముట్టేంచేంత వరకు నీ పనిలో నన్ను వాడుకో ప్రభువా. నీకు నమ్మకమైన పనివానిగా, బలా మంచి దాసుడా అని అనిపించుకునే కృపను నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్.